హలో ఫ్రెండ్స్, ఎస్ చాలా మంది కరెక్ట్ గెస్ చేశారు. ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ సూపర్ స్టార్ రామ్ చరణ్ గారి పిక్చర్. తను సోషల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏదైతే డిస్ప్లే పిక్చర్ తో ఎంట్రీ ఇచ్చారో టిల్ టుడే హి హజంట్ చేంజ్డ్ దట్ పిక్చర్. అండ్ వాట్ వుడ్ బి ద స్పెషాలిటీ? ఎందుకు అది ఇప్పటిదాకా చేంజ్ చేయలేదు అంటే, అఫ్ కోర్స్ ఎస్ సో మెనీ ఫోటోగ్రాఫర్స్ అరౌండ్ హిమ్, ఎన్నో లక్షల ఫోటోలు తీసిండొచ్చు ఇన్ని సంవత్సరాల్లో. ఆయన స్టిల్ అదే ఇమేజ్ ఎందుకు వాడుతున్నారు? చిన్న కన్ఫ్యూజన్ నాకు కూడా. ఇప్పుడు బహుశా నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇఫ్ యు సీ ఇస్ ప్రొడక్షన్ కంపెనీ, దాని లోగోలో హనుమంతుడు అదే సైడ్ ఫేస్ తో ఉంటారు. బహుశా ఆ పిక్చర్ లో అలానే కనిపిస్తుంది అనేసి మేబీ ఈజ్ యూజింగ్ దట్. అందరికి తెలియాల్సింది ఏంటంటే, ఆ పిక్చర్ నేను చిరంజీవి రీలాంచ్ అవుతున్న పిక్చర్ సైరా నరసింహారెడ్డి అని అప్పట్లో, దానికి నేను అఫీషియల్ ఫోటోగ్రాఫర్ లాగా వెళ్ళాను అప్పుడు. సో ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. సో నాకేందంటే చిరంజీవి ఫోటోలు తీయాలని ఉండే ఆ రోజు. కానీ నా అదృష్టం బాలేకనో ఎందుకో చిరంజీవి తన బర్త్డే రోజు అటెండ్ కాలేదు ఆ ఈవెంట్. తన ప్లేస్ లో రామ్ చరణ్ గారు వచ్చారు, రాజమౌళి గారు, వీళ్ళు కూడా వచ్చారు. ఆ పిక్చర్స్ కూడా ఉన్నాయి, నేను లింక్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. సో అప్పుడు ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఆ టైంలో ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ టు సీ హిస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఐ క్యాప్చర్డ్ దట్ ఇమేజ్. సో మీ అందరికి నేను ప్రామిస్ చేశాను కదా, అది ఏ లెన్స్ తో తీశాను అని చూపిస్తానని. అంత ఐకానిక్ పిక్చర్ ని నేను నా ఐకానిక్ లెన్స్ తోని తీశాను. అండ్ దట్ లెన్స్ ఇస్ దిస్. ఐ కాల్ ఇట్ బాహుబలి లెన్స్. దిస్ ఇస్ 200mm f2 కెనాన్ లెన్స్. ఈ లెన్స్ తోనే ఆ ఐకానిక్ పిక్చర్ తీశాను. నాట్ ఓన్లీ దట్, ఎన్నో పిక్చర్స్, చాలా మంది ఫొటోస్ ఇదే లెన్స్ తో తీశాను. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ డిస్ప్లే పిక్చర్స్ చేంజ్ చేసుకున్నారు. మీరు కూడా మీ డిస్ప్లే పిక్చర్ ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే నేను తీసింది కామెంట్ చేసి చెప్పండి నాకు. యాక్చువల్లీ ఆ లుక్ రంగస్థలం ఫిలిం లో రామ్ చరణ్ గారు పోషించింది. నాకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ చాలా ఐకానిక్ క్యారెక్టర్, మా అందరూ తెలుసు, చిట్టిబాబు. సో ఆ లుక్ తోనే ఆ ఫోటో ఉంటుంది. అండ్ మళ్ళీ వస్తుంది పెద్ద అనే సినిమా, ఆల్మోస్ట్ సిమిలర్ లుక్. ఐ లవ్డ్ ఇట్. సాంగ్ కూడా ఈ మధ్య కాలంలోనే చాలా అంటే చాలా చాట్ బస్టర్ అయ్యింది. మనం అందరం విని ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. తెలుసు కదా, మీ సాయి కిరణ్ ఫ్రమ్ స్టూడియో ఐ క్లిక్ యూ.